లూకాసు వార్త 2వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయం మన దృష్టిని మళ్లిస్తాం. 36 నుండి 36, 37, 38 అందరం కలిసి చదువు. లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37, 38 ఈ వచనాలు మనం అందరం కలిసి చదువుతాం. మరియు ఆశేషు గోత్రీకురాలను పెనిన్నెలు కుమార్తెయైన అన్నకు ఒక కూతురికి ఉండెను. ఆమె కన్యత్వము మొదలుపెట్టి 7 ఏళ్ళు సంతానం చేసి బహుకాలం గడిచినది. 84 సంవత్సరములు విధవరాలైంది. దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో దేవుని పగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను చూచి మాట్లాడుచుండెను. చదువుతున్న వాక్యం దేవుడు మనకు దీవించుగాక. సో ఒక స్థలంలో ప్రత్యేక కూడికలు జరుగుతున్నాయి. ఒక చర్చిలో వాళ్ళు సంఘంగా ప్రత్యేక కూడికలు పెట్టుకున్నారు. 3 రోజుల్లో ప్రత్యేక కూడికలు పెట్టుకున్నారు. ఆ ప్రత్యేక కూడికలకి మరి ఫస్ట్ ప్రత్యేకమైన బోధకులు కూడా వాళ్ళు తెలుసుకున్నారు. స్పెషల్ స్పీకర్ అని తెలుసుకున్నారు. సో 2 రోజులు పరిచర్య చాలా అద్భుతంగా జరిగింది. కానీ ఎవరు కూడా రక్షణ తీర్మానం తీసుకున్నారు. యవనస్తులు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, కొత్త వాళ్ళు చాలామంది మందిరానికి వస్తున్నారు. కానీ ఎవరు కూడా రక్షణ తీర్మానం తీసుకోలేదు. ఎవరి హృదయాలు కూడా వాక్యం మాత్రం చాలా అద్భుతంగా చెప్తారు. వాక్యం బోధించారు. అయితే ఈ 2 రోజులు అయిపోయింది. మరి రేపు ఒక్క రోజు అయితే మీటింగ్స్ అయిపోతుంది. ఎవరు కూడా తీర్మానం తీసుకోలేదు. సో ఆ సేవకుని కూడా కొంచెం తీసుకోవచ్చు. ఆ స్పెషల్ స్పీకర్ ఆయన ఏం చేసినాడంటే, ఈ ఊర్లో నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉంది. అంటే ముసాల్ ఆమె చాలా వయసు అయిపోయింది ఆమెకు. ఆమె ఇప్పుడు విధవరాలు. చాలా ఆల్మోస్ట్ 80-85 ఇయర్స్ ఆమెకు ఉంటాయి. ఆమె నాకు చాలా బాగా తెలుసు ఈ ఊర్లో. ఒకసారి నేను పోయి ఆ సిస్టర్ని దర్శించి వస్తా అని ఆ బోధకునికి తలంపు పుట్టింది. సో తలంపు పుట్టేసరికి ఆయన ఆ స్థానిక సేవకుడు ఆయన ఇద్దరు కలిసి ఆమె ఇంటికి దర్శించడానికి పోయింది. సో పోతే అప్పుడు ఆమె ముసలామె అయిపోయింది కాబట్టి ఆమెకి నడవడానికి కూడా రావట్లేదు. సో ఆమె మందిరానికి కూడా రాలేకపోయింది. సో రాలేకపోయేసరికి ఈ ప్రత్యేక బోధకుడిని చూసేసరికి ఆమె అప్పుడే గుర్తు పట్టేసింది అనమాట. అరే బాబు, నువ్వు వచ్చినవా ప్రత్యేక కోరికలు, నువ్వు వస్తున్నావని తెలిసినుంటే కనీసం నేను కూడా ఆందాక వచ్చేదాన్ని కదా, వచ్చి వాక్యమన్నా వినేదాన్ని కదా అని అన్న. సో అనేసరికి సో ఆమెతో మాట్లాడు అయిపోయిన తర్వాత ఆ సందర్భం అంతా అయిపోయింది. ఆమె గురించి ప్రార్థన చేసినారు. పిలికలు వచ్చేసి సో నెక్స్ట్ డే ఉదయం లాస్ట్ డే ఆ ప్రత్యేక కూడికలకి లాస్ట్ డే. సో ఈ ముసలమ్మ ఏం చేస్తుందంటే ఇంట్లోనే ఉండి పొద్దున 9 గంటలకు స్టార్ట్ చేసిందంట ప్రార్థన చేస్తుంది. మోకాళ్ళ మీద పొద్దున 9 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 7 గంటల దాకా ఆమె మోకాళ్ళ మీదనే ఉన్నది. ఆమె ఎట్లయితే ఆమె రూమ్లో ప్రార్థన చేసుకుంటుందో ఆ ప్రార్థనకి ప్రతిఫలంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కార్యం చేస్తుంది. ఎక్కడ? ఈ సంఘంలో. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము సంఘంలో జరగడం అనేది సంఘస్థులందరూ గమనిస్తున్నారు. సంఘస్థులందరూ గమనిస్తే అప్పుడు హృదయాలు కరిగిపోతున్నాయి. వాక్యం వినడానికి 2 రోజుల నుంచి వాక్యం వింటున్నారు, కానీ అసలు హృదయాలు కరగట్లేదు. అందరూ వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. కానీ లాస్ట్ డే మాత్రం అందరూ చేతులు పైకి ఎత్తున్నారు. రక్షణ ఎవరికైతే రక్షణ కావాలో, ఎవరైతే యేసుప్రభువుని అంగీకరించాలనుకుంటున్నారో తీర్మానం తీసుకోండి, బహుశా ఇదే లాస్ట్ అవకాశమేమో మీకు అని ఆ సేవకుడు చెప్తున్నాయి. అందరి హృదయాలు కరిగిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు అందరి హృదయంలో పనిచేశాడు. చాలా మంది ఆ లాస్ట్ డే మీటింగ్ ద్వారా ఎంతో మంది ఆత్మీయంగా మేలు, ఆ మేలు పొందడానికి
అంత అద్భుతంగా ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడానికి సో కారకులు ఎవరైనారు అంటే ఈమె చేసిన ప్రార్థన. అర్థమవుతుంది? సంఘంలో కానీ ఒక విశ్వాస జీవితంలో కానీ కుటుంబంలో కానీ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఇంకొక సేవకుడు కూడా ఆయన కొరకు చాలా గొప్ప పనులు చేశాడు. అద్భుత కార్యాలు, మహాకార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు కూడా చేశాడు ఆయన. సో కొద్దిమంది యవనస్తులు వెళ్ళి ఆయన అడిగినారు, మీ పరిచర్య ఇంత అద్భుతంగా జరగడానికి కారణం ఏంటి? మీరు యేసు కోసం ఇంత స్ట్రాంగ్గా ఇంత బలంగా వాడబడడానికి మరి దేవుడు మిమ్మల్ని ఇంత బలంగా వాడుకొని మీ పరిచర్యలు ఇంత అద్భుతంగా దీవించడానికి కారణం ఏంటి అంటే, నా పరిచర్య ఇంత అద్భుతంగా దీవించడానికి 3 కారణాలు అని చెప్పిండు. కారణం 1 ప్రార్థన, కారణం 2 ప్రార్థన, కారణం 3 ప్రార్థన. ఇవే 3 కారణాలు. ఈ 3 కారణాలు తప్ప వేరే ఏ కారణం లేదు. కాబట్టి ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రార్థన అనేది సిచ్యువేషన్ని మార్చిపడేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక వాక్యం చదువుతున్నాం కదా, మనందరికీ చాలా బాగా తెలిసిన లేఖన. సో ఒక విధవరాలు ఉంది, ఆమె ఏజ్ కూడా 60. సో ఆమె పెళ్ళైన తర్వాత ఏమంటే 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఆమెకి ఒక మంచి అలవాటు. ఆమె మంచి అలవాటే నాకు చాలా బాగా నచ్చింది. ఆడ రాయబడ్డది 2:36. మరియు ఆషేరు గోత్రికురాలు పెనుయేలు కుమార్తెయునైన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెన్విటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలైంది. దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండే. దేవాలయాన్ని మాత్రం విడిచిపెట్టండి. ఎంతో మంచి అలవాటు కదా, ఎంతో మంచి ప్రవర్తన ఉంది కదా. దేవాలయాన్ని మాత్రం ఆమె విడిచిపెట్టట్లేదంట. దేవాలయం కోసం నేను ఏమైనా విడిచిపెడతాను, కానీ దేవాలయాన్ని మాత్రం విడిచిపెట్టాను. ఇది ప్రవర్తన అంటే. ఏ ప్రభుత్వం చూసేది కూడా ఇదే. మనం మందిరానికి వచ్చినా, ఇంట్లో కూర్చున్నా, ఆఫీస్లో కూర్చున్నా, నా వ్యాపారం చేస్తున్నా, ఏ ప్రభుత్వం చూసేది మాత్రం ప్రవర్తన. ఎక్కడ పోయినా సరే ఈ ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యం. ఈమెకున్న మంచి అలవాటు నిజంగా మనందరికీ కూడా ఉంటే ఎంత మంచిగా ఉంటుందో. దేవాలయాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు. దేవాలయాన్ని విడిచిపెట్టకుండా రేయి పగలు, పొద్దున, సాయంత్రం, రాత్రి మొత్తం ఉపవాస ప్రార్థనలతో దేవుని సేవ చేస్తుంది. ఎంత మంచి లక్షణం, ఎంత అద్భుతమైన ప్రవర్తన ఈ యొక్క విధవరాంతుల్లో మనం చూడదు. 84 సంవత్సరాలు, 84 years ఆమె మందిరంలోనే ఉంటూ మందిరంలోనే ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎన్ని అద్భుతమైన ప్రార్థన అంశాల కొరకు ఆమె ప్రార్థన చేసిందో మనం ఊహించవచ్చు. అదే నిజంగా ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, మనకు మలాఖీ తర్వాత ఈ సందర్భమే వస్తుంది. మలాఖీ నుండి ఈ యొక్క మత్తయి సువార్తకి మధ్యలో 400 years గ్యాప్ ఉంది. మలాఖీకి అంటే పాత నిబంధన ఎండింగ్కి నూతన నిబంధన స్టార్టింగ్కి 400 years గ్యాప్ ఉంది. దాన్ని బైబిల్లో సైలెంట్ పీరియడ్ అని అంటారు. ఆ 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడాడు. కళల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ, ఆయన ప్రవక్తల ద్వారా కానీ, సేవకుల ద్వారా కానీ, దూతల ద్వారా కానీ, ఎవరి ద్వారా కూడా మాట్లాడాడు. దాన్ని బైబిల్లో సైలెంట్ పీరియడ్ అని అంటారు. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడనే లేడు. ఈ రోజులలో దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఇంత అద్భుతంగా మాట్లాడుతుంటే కూడా మన ప్రవర్తన ఇంకా దౌర్భాగ్యంగా తయారు. అసలు దేవుడు మాట్లాడకొచ్చిందంటే ప్రజలు ఇంకెంత దౌర్భాగ్యంగా ప్రవర్తించుంటుంది. ఎప్పుడు ఒకసారి మనం ఊహించవచ్చు కదా. నేను అదే ఆలోచిస్తున్నా. 400 సంవత్సరాలు అసలు వీళ్ళకి వాక్యం చెప్పినోడే లేడు, కానీ పాత నిబంధన మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది. ఆ పాత నిబంధనను పట్టుకొని వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు, వాళ్ళకి ఎక్స్ప్లెయినేషన్ కూడా ఎవరు లేదు. కానీ ఈ విధవరాలు మాత్రం దేవాలయాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదన్న. అసలు దేవాలయం గురించి ప్రాముఖ్యత ఆమెకు ఎవరు చెప్పినారు?
400 సంవత్సరాలు అసలు సువార్తనే లేదు. 400 సంవత్సరాలు ప్రత్యేక కూడికలే లేవు. 400 సంవత్సరాల సంధి అసలు ఎవరు వాక్యం బోధించినట్టు కూడా లేదు. కానీ ఈమె మాత్రం దేవాలయాన్ని అసలు విడిచిపెట్టలేదు. ఆమెకు ఎవరు నేర్పించినారు? దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత ఆమెకు ఎవరు నేర్పించినారు? ప్రార్థనకి ఉన్న ప్రాముఖ్యత ఆమెకు ఎవరు నేర్పించినారు? 2. దాని తర్వాత ప్రార్థన అనేది ఒక సేవ, ఇది దేవుని సేవ అని ఆమె ఎవరు నేర్పించినారు? వాక్యం ధ్యానించడం అంటే ఇదే అన్నమాట. ఈరోజు మనకు పరిచర్య లేదా? అద్భుతమైన పరిచర్య ఉంది. సేవకులు కూడా ఉన్నారు, బోధకులు కూడా ఉన్నారు. నీకు ప్రత్యేక బోధకుడు కావాలంటే ఆయన కూడా పిలిపిస్తారు. కానీ దేని ప్రాముఖ్యత కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. మందిరం ప్రాముఖ్యత కానీ, ఈ వాక్యం ప్రాముఖ్యత కానీ, కొన్ని సేవకులకు సరే సేవకులు అంటే వదిలేయడం ఎటగా పోతుంది. సో మందిరము, దేవుని వాక్యము, దేవుని మాట ఇంత అద్భుతంగా వారంలో ఇన్ని కూడికలు జరుగుతున్నాయి. అయినా ఈ వాక్యానికి ఉన్న ప్రాముఖ్యత కానీ, ప్రార్థనకి ఉన్న ప్రాముఖ్యత కానీ మనం తెలుసుకోలేని స్థితిలో 400 సంవత్సరాల సంధి అసలు వీళ్ళకు వాక్యమే లేదు అంటే అది ధ్యానిస్తుంటే నాకు కూడా అసలు ఎంత అద్భుతమైన విశ్వాసమో వీళ్ళు అని నాకు కూడా అనిపిస్తుంది. ఒక్కసారి జడ్జెస్ 2:19 మనం ఏం విడవకొచ్చినామో చూడండి. న్యాయాధిపతులు 2:19. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 19. న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించు వాటికి సాగిలపడుతూ ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారై. సో కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు అరణ్యంలో నుంచి ఆ 40 సంవత్సరాల ప్రయాణం అయిపోయిన తర్వాత వాళ్ళ సంతతి వాళ్ళంతా వెళ్ళిపోయినారు. ఎక్కడికి? కానాను దేశానికి వెళ్ళిపోయినారు. ఆ కానాను దేశం వెళ్ళిపోయిన తర్వాత 10వ వచనంలో రాయబడింది, ఆ తరము వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడి వారి తరువాత యెహోషువనైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అది సంగతి. ఎరుగని తరము పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేసిందంట 19వ వచనంలో రాయబడింది. 2:19లో రాయబడింది. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుతూ ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక, వాళ్ళ మూర్ఖ ప్రవర్తనని వాళ్ళు విడిచిపెట్టట్లేదు. ఈ ఇతర దేవుళ్ళని మొక్కడం కానీ, ఆ ఇతర దేవుళ్ళకి ఏమి అంటే ఆరాధన చేయడం కానీ వాళ్ళు విడిచిపెట్టట్లేదు. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఒక సిస్టర్ ఆమె దేవాలయాన్ని విడిచిపెట్టట్లేదు. కానీ ఇక్కడ భక్తులను చూస్తే వాళ్ళ మూర్ఖ ప్రవర్తన, ఆ ఇతర దేవుళ్ళకి పూజించడం కానీ, ఇతర దేవుళ్ళకి మొక్కడం కానీ విడిచిపెట్టట్లేదు. వీళ్ళ సంగతి. ఇప్పుడు 2 రాజులు 15:9. ఇక్కడ కూడా కొద్దిమంది చూడండి. 2 రాజులు 15:9. 2 రాజులు 15వ అధ్యాయము 9వ వచనం మనం మొత్తం. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడకు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువగా అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తాను యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. సో పాపాన్ని విడిచిపెట్టట్లేదండి. ఆయన పితరులు ఏవైతే పాపాలు చేసినారో అవే పాపాలు ఈయన కూడా కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ పితరులు చేసిన పాపాలు విడిచిపెట్టలేదు. ఈరోజు మన పరిస్థితి ఇట్లా ఆమెనేమో దేవాలయాన్ని విడిచిపెట్టలేకపోతే, మనమేమో మన మూర్ఖ ప్రవర్తనని, మన తిరుగుబాటు స్వభావాన్ని, మన పితరులు చేసిన పాపాలన్నీ ఎవరు ఈ వ్యక్తి ఎవరంటే 8వ వచనం. యూదా రాజైన అబద్యా ఏలుబడిలో 38వ సంవత్సరమందు యెరోబాము కుమారుడైన జెకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 6 నెలలు ఈ వ్యక్తి ఈయన వాళ్ళ
పితరులందరూ ఏదైతే చేసినారో అదే చేసుకుంటూ వస్తారు, దాన్ని విడిచిపెట్టరు. ఇదే అధ్యాయంలో ఇంకా చాలా ఉన్నాయి. 15 రెండో రాజు 15 చదువుతున్నాను. యూదా రాజైన అజర్య ఏలుబడిలో 39వ సంవత్సరమందు గాది కుమారుడైన మనహేము ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోనులో 10 సంవత్సరములు ఏలెను. ఇతరులు తన దినములన్నీ ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. దాని తర్వాత ఈ రాజులందరూ యుద్ధం చేస్తున్నారు. 15-24 అది ఇంకొక రాజు. రెండో రాజు 15-24 23 నుంచి వస్తాం. యూదా రాజైన అజర్య ఏలుబడిలో 50వ సంవత్సరమందు మనహేము కుమారుడైన పెకహ్య షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువగా అనుసరించు. ఈ పాపాన్ని విడిచిపెట్టుడు మాత్రం మన వల్ల కాదు. ఎంత మంచిగా మందలించినా, ఎంత మంచిగా చెప్పినా ఈ పాపాన్ని మాత్రం విడిచిపెట్టుడు మన వల్ల. రాజులే పాపం చేసుకుంటూ కూర్చుంటే ఇంక మన ప్రజలు ఏం చేయాలి? 27లో ఇంకొక రాజు 15-27 రెండో రాజు. యూదా రాజైన అజర్య ఏలుబడిలో 82వ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకాహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 20 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఈ రోజులలో ఈ పాపాన్ని విడిచిపెట్టడమే మన వల్ల అవ్వట్లేదు. ఈ పాపానికి దూరంగా పారిపోవడమే మన వల్ల అవ్వట్లేదు. లేదా నాయన అంటే అది గుళ్ళలోకి వచ్చినాం మనం, నాకు అదే కావాలి, దాన్ని పట్టుకొని కూర్చుంటా అన్నట్టు. కానీ ఒక సిస్టర్ గురించి, ఒక ముసలాల గురించి లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చదివినాం. ఆమె దేవాలయాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదంట. ఎంత మంచి ప్రవర్తన అది! దేవాలయంలో ఎటువంటి అలవాట్లు నేర్పిస్తారు, ఎటువంటి బుద్ధులు నేర్పిస్తారు. అసలు దేవాలయాన్ని విడవకుండా నేను దేవాలయానికి వెళ్తే నా ప్రవర్తన ఎట్లుంటుంది? నీ ప్రవర్తన నా ప్రవర్తన ఎట్లుంటుంది? కాబట్టి ఇది ప్రార్థన అంటే ఇదే అన్నమాట. ప్రార్థన అనేది దేవుని సేవ. అది ఈమె దేవాలయాన్ని విడిచిపెట్టకుండా, మరి భర్త చనిపోయినాడు, పిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ ఏమి అంటే ఆమె వండుకుంటుందా, తింటుందా, తినకొచ్చిందా, ఉపవాస ప్రార్థనలు చేస్తుందా, ఆమె నిండు వెడుగులు ఎవరైనా ఉన్నారా లేదా, ఆమె సంసారం అన్నా ఆమె చూసుకున్నదా, కనీసం ఇల్లన్నా చూసుకుందా, పొలమన్నా చూసుకుందా, ఉద్యోగం అన్నా చూసుకుందా, వ్యాపారం అన్నా చేసుకున్నదా, ఏమన్నా తిన్నదా, తాగిందా, ఆమె అసలు పట్టించుకోవడం ఎవరైనా ఉన్నదా? కానీ దేవాలయాన్ని మాత్రం ఆమె విడిచిపెట్టాడు. నాకు భర్త లేడు కాబట్టి ఆ పరలోకపు భర్తనే నా భర్త. బహుశా ఆమె అట్లా అనుకున్నదే, అట్లా ఆ దేవుణ్ణి ఆరాధన చేస్తుందేమో, ఆ దేవునికే మొక్కుబడి చెల్లిస్తుంది, ఆ దేవునికే ప్రార్థనలు చేస్తున్నది. కాబట్టి ఆమె ప్రార్థనలకు అన్నిటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే అద్భుతమైన జవాబు. ఇంకొకటి కూడా మనము విడిచిపెట్టాం. ఒకటి, మన దుష్ట ప్రవర్తన, మన మూర్ఖ ప్రవర్తన మనము విడిచిపెట్టట్లేదు. దాని తర్వాత 2వ రాజులు 15వ అధ్యాయంలో చూసినాము, పాపాన్ని విడిచిపెట్టదు. మన పూర్వీకులు చేసిన పాపాలని మనం విడిచిపెట్టట్లేదు. ఇంకొకటి ఇర్మియా 44:5. ఇర్మియా 44వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా 44:5 నా అనుదిన భాగం. ఈ రోజు నా అనుదిన భాగం 44:5. వారు ఆలకింపకపోయిరి, అన్యదేవతలకు ధూపార్పణము చేయుట మానకపోయిరి, తమ దుర్మార్గతను విడువకపోయిరి, చెవి యొక్కక దుర్మార్గతను విడువకపోయిరి అంట. చూస్తేనా? అందుకే ఈ బైబిల్ అనేది మనకు చాలా అవసరం. ఈ రోజు నా అనుదిన భాగం, ప్రభువా నేను నా దుర్మార్గతని ఎక్కడ విడిచిపెట్టట్లేదు అని నా హృదయాన్ని పొద్దుగలో నేను పరీక్షిస్తాను. నువ్వు ఈరోజు నాతో మాట్లాడినావు, నా దుర్మార్గతను నేను విడిచిపెట్టట్లేదు.
నా లోపల ఏం దుర్మార్గత ఉన్నది, దయచేసి చెప్పు ప్లీజ్. మళ్ళీ నేను ప్రార్థనలో సమయం గడిపితే అప్పుడు నాకు మనశ్శాంతి అనేది వచ్చింది. ప్రభా నువ్వు చెప్పినావంటే ఖచ్చితంగా నా లోపల దుర్మార్గత ఉన్నది, ఆ దుర్మార్గత నేను విడిచిపెట్టట్లేదు. దయచేసి నన్ను క్షమించు. ఈరోజు పొద్దున నా అనుగ్రహం ఆగదు. మన దుర్మార్గతను కూడా మనం విడిచిపెట్టగలుగుతాం. చాలా చాలా డేంజర్. కాబట్టి అందుకే 3 విషయాలు: దుష్ట ప్రవర్తన, తర్వాత పితరులు చేసిన పాపము. పితరులు చేసిన పాపం అంటే ఇంకా పితరులు నీకు అలవాటు చేసిన ఆచారాలను కూడా అనుకోలేదు వలన దుర్మార్గం. ఈ 3ని కూడా నేను విడిచిపెట్టండి. కాబట్టి ఈ 3 విషయాలు ఎక్కడ మనం తప్పిపోతున్నామో చూసుకొని కడగబడ్డ తర్వాత మనం ప్రార్థనలో కొనసాగాలి. సో ఇక్కడ ఈమె యొక్క ప్రవర్తనలో మనం చూసేది ఏంటంటే దేవాలయాన్ని మాత్రం ఆమె విడిచిపెట్టట్లేదు. 37వ వచనం, 2:37 లూకా సువార్త. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయు. సో రేయింబగళ్ళు మనం ఇప్పుడు రాత్రి ప్రార్థనకు వచ్చాం. కాబట్టి ఈ రాత్రి ప్రార్థనలు కూడా మరి ఈమెలాగా ప్రార్థన అనేది ఒక సేవ. ప్రార్థన అనేది దేవుని సేవ. దేవుని సేవలో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్ సర్వీస్. దేవుని సేవలో ఒక భాగమే. ఇంతకుముందు మనం ఆరాధన అనేది కూడా దేవుని సేవ అని చూసినాం. ఆరాధన ఈ 4 ఈ గేట్ లోపల మనం ఏ పని చేసినా అది దేవుని సేవ. అది ఒక కొట్లాడుకున్నాడు తప్ప. ఈ గేట్ లోపల నేను కసువు నొక్కినా, ఈ చేపలు ఎత్తేసినా, ఏం చేసినా కానీ అది దేవుని సేవ. అది దేవుని సేవ. సో కాబట్టి మనమందరము దేవుని సేవ చేస్తున్నాం. సో యెహోవా పనిని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. అది కూడా ఈరోజు నా అందిన భాగం. చూద్దామా? ఇర్మియా 48:10. ఇర్మియా 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. యెహోవా కార్యం, ప్రభువా నీ కార్యం చేయడానికి నువ్వు నన్ను ఏర్పాటు చేస్తున్నావు. నేను ఎక్కడ అశ్రద్ధ చేస్తున్నా నీ పని? ఏ విషయంలో అశ్రద్ధ ఉన్నది నా దగ్గర? ఇట్లా దేవుడు మాట్లాడిందంటే వెంటనే పరీక్షించుకుంటాం, కడగబడతాం, ఇక ముందుకు సాగుతాం. ఎవడు ఈ రోజున ఆమె దాని తర్వాత అన్నం కాబట్టి చూడండి దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చినాడు. 38వ వచనం, ఆమె 2:38 లూకా సువార్త. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడు. యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుతున్నాడు. 400 సంవత్సరాలు అసలు దేవుడు మాట్లాడకపోతే నీకు విమోచన గురించి గుర్తుండదా? మర్చిపోతాం. 5 రకాల విమోచనలు దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ 5 పాయింట్స్ చూసుకొని కొందరు జస్ట్ రెఫరెన్స్ చూసుకొని మనం ప్రార్థనలో కొనసాగుతాం. గలతీ 5 రకాల విమోచనలు దేవుడు మనకు అనుగ్రహించినాడు. గలతీ 1:4. గలతీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము, యెరూషలేములో విమోచన కొరకు వాళ్ళు కనిపెడుతున్నారంట. మమ్మల్ని విమోచించే వాళ్ళు ఎవరు? మాకు విడుదల అనుగ్రహించే వాళ్ళు ఎవరు? దానికంటే ముందు సిమ్యోను యేసు ప్రభుని చేతిలో ఎత్తుకున్నాడు. ఎత్తుకున్న తర్వాత సకల ప్రజలకి నీవు సిద్ధపరిచిన రక్షణని నేను కనులారా చూచి తిని. రక్షణ గురించి కూడా అందరూ మర్చిపోయారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, 400 సంవత్సరాల గ్యాప్ ఉంది అంతే. 400 సంవత్సరాలు వాక్యం చెప్పకపోతే ఆ వాక్యం ఎవ్వరికి ఏం గుర్తుంది. కాబట్టి రక్షణ అంటే ఏందో ఎవరికి తెలియదు, విమోచన అంటే ఏందో ఎవరికి తెలియదు. అందుకే సిమ్యోను ఆ మాట అన్నాడు. అందరూ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారు. సకల ప్రజల కొరకు నువ్వు సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూసిన. నా చేతిలోనే ఉన్నది ఆ రక్షణ. యేసు ప్రభుని చేతిలో ఎత్తుకున్నాడు. ఆయన ఎంత గొప్ప భాగ్యం వల్ల సృష్టికర్త ఆయన చేతిలో ఎత్తుకున్నాడు అంటే. కాబట్టి 1-4 గలతీ 5 రకాల విమోచనలు దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ 5 పాయింట్స్ చేసి చూసుకొని మనము ప్రార్థనకు వెళ్తాం. గలతీ 1:4, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము అన్ను తాను అప్పగించు
ప్రస్తుత దుష్ట కాలంలో నుండి మనల్ని విమోచించినాడు. గుర్తుపెట్టు. ఒకటి ఒక రకమైన విమోచన ఏంటి అంటే ప్రస్తుత దుష్ట కాలంలో నుండి ఈ దేవుడు మనల్ని విమోచించినాడు. ఆ ప్రస్తుతం ఈ లోకం అంతా ఎంతో దుష్టత్వంతో నిండిపోయింది అన్నమాట. నాతో పాటు శుక్రవారం కానీ శనివారం కానీ ఎయిర్పోర్ట్కి వచ్చినారనుకో లోకం ఎట్లుందో మంచిగా చూపిస్తుంది. లోకం అంతగా ఏర్పడినారు, ప్రపంచం అంతా చూడొచ్చు. వాళ్ళంతా ఎంత చెడిపోయినారు. అసలు వాళ్ళు వేసుకొని బట్టలు కూడా 9 నిమిషాలు ఉంటుంది గట్ల తయారు చేస్తారు. దుష్టలోకం. ఈ దుష్టలోకంలో నుండి ఈ దేవుడు ఏం చేసినా మనల్ని విమోచించాడు. ఒక విమోచన. 3:14 కదా, గలతీ 3:14. మల్లన్న నిద్రపోతున్నావా? మల్లన్న 3:14 గలతీ రెండో విమోచన. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఫస్ట్ ఈ ప్రస్తుత దుష్ట లోకంలో నుండి ఈ దేవుడు మనల్ని విమోచించినాడు. దాని తర్వాత శాపము నుండి ఈ యొక్క బైబిల్ దేవుడు మనల్ని విమోచించినాడు. విమోచన అంటే డెలివరెన్స్. తీతు 2:14 తీతు 2:14 చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తానే మన కొరకు అర్పించు. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించినాడు. సమస్తమైన దుర్నీతి 3 అయినాయి కదా. సమస్తమైన దుర్నీతి నుండి ఈ యొక్క బైబిల్ దేవుడు ఏం చేసినాడంటే మనల్ని విమోచి. 1 పేతురు 1:18. 1 పేతురు 1:14. 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనం. 4వ విమోచన. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడిరని మీరెరు. పితృపారంపర్యమైన వ్యర్థ ఆచారాల నుండి ఈ బైబిల్ దేవుడు ఏం చేశాడు? మనల్ని విమోచించి. ఇది 5 చూడండి. రోమా 8:20. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. రోమా 8:23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుతున్నాము. దేహం యొక్క విమోచన, మన దేహాన్ని కూడా విమోచించాడు. 5 రకాల విమోచనలు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించినారు. సో విమోచన అనే పదం అర్థం కావాలంటే ఒక క్రయం చెల్లిస్తే కానీ మనం ఒక వస్తువుని విమోచించలేమన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో గొప్ప క్రయాన్ని ఆయన చెల్లించినాడు. సో ఏ చెక్కకి ఏ మేకు కొడితే ఆ మేకు ఎంత గట్టిగా గుచ్చుకోపోతుందో ఒక కార్పెంటర్కి తెలుసో తెలియదు? వడ్రంగికి తెలుస్తుందా? ఏ చెక్కకి ఏ మేకు ఎంత గట్టి గుచ్చుకుంటుందో వడ్రంగికి తెలుసు కదా. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి వృత్తి ఏంటి ఈ లోకంలో? పిజ్జా కార్పెంటర్. అటువంటి తలుపులు, ఆ తలుపు ఫ్రేమ్లు, ఆ కిటికీ ఫ్రేమ్స్ అవన్నీ ఒక కార్పెంటర్ తయారు చేస్తారు. సో ఒక మేకు అట్లా గట్టిగా తలుపు బిగించడానికి మేకు ఎంత గట్టిగా కొడితే ఆ తలుపు బిగుసుకపోతుందో కార్పెంటర్కి తెలుసా? తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేతులకి ఎంత బలంగా మేకులు కొడతారు, ఆయన కాళ్ళకి ఎంత బలంగా మేకులు కొడతారు, ఆయన పక్కలో బల్లెం అనేది ఎంత గట్టిగా పొడుస్తారు, అవన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారికి ముందే తెలుసు. అన్నీ తెలిసే ఎంతో ధైర్యంగా ఆయన ఆ శిలువ మీదకి ఎక్కినాడు. 26:13 యోబు. ఈ యొక్క వచనం చెప్పండి. యోబు 26:13. యేసుక్రీస్తు ప్రభుల వారు సాధించిన విజయం ఉన్నాడు.
యోబు 26:13. యోబు గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం. అక్కడి ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలమునకు అందము వచ్చును. ఆయన హస్తము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆయన హస్తము పారిపోవుచున్న మహాసర్పమును పొడిచిందంట. ఈ బైబిల్ దేవుని యొక్క హస్తం అనేది పారిపోతున్న మహాసర్పం. యేసుక్రీస్తు ప్రభుల వారిని శిలువ మీద చూసేసరికి ఆ సైతానికి భయం అయిపోయింది. ఓ విమోచన కొరకు కనిపెడుతున్నారు వీళ్ళందరికీ విమోచన వచ్చేసింది. వీళ్ళంతా రక్షణ కన్నులారా చూసినారంట. ఆ రక్షణ యేసు ప్రభు సిద్ధం చేసేసినాడు. నేను ఓడిపోయినాను, నాకు జయం అనేది లేదు అని పారిపోతున్నాడు. ఆ బైబిల్ గ్రంథంలో ఏమనుకుంటుంది మాట 25:13 ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. యేసుక్రీస్తు ప్రభుల వారి హస్తం అనేది ఆ పారిపోతున్న మహాసర్పాన్ని పొడిచేసింది. వాడు చచ్చిపోయినోడు, వాడు ఓడిపోయినోడు. ఆ ఓడిపోయినంతో మనం ఇప్పుడు యుద్ధం చేయాలి. చచ్చిపోయిన పాముని గిడ పెట్టుకొని మనం ఇప్పుడు యుద్ధం చేస్తున్నాం. ఆ ధైర్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా అద్భుతంగా ఈ లోకంలో ధైర్యంగా బతుకుతారు. యెషయా 27 దీనికి కనెక్ట్ అయిన వాసు చూడండి. 27:1 యెషయా 27:1. ఆ దినమున యెహోవా గట్టిదే గొప్పదైన బలమైన తన ఖడ్గము పట్టుకొను. తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రము మీదనున్న మకరమును సంహరించును. ఇది కథ. తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన సముద్రము మీదనున్న మకరమును సంహరించును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు సాధించిన విజయం లేదు. ఆ సర్పాన్ని పూర్తిగా సంపేసినాడు. సో మనందరికీ ఈరోజు రక్షణ వచ్చిందంటే ఆ సైతాన్ని ఏడుస్తున్నాడు. కాబట్టి ఆ చచ్చిపోయిన ప్రాంతాన్ని మనం ఇప్పుడు యుద్ధం చేస్తున్నాం. ప్రార్థన అంటే యుద్ధమే. ఇది చాలా పెద్ద యుద్ధం. ఇది ఇప్పుడు పిల్లల దాకా ఆ మోకాల మీద ఉండాలంటే ఎవరికి కూడా ఓపిక. కాబట్టి ఈ ప్రార్థన అనేది యుద్ధం. సో ఈ యుద్ధంలో మనకు తోడు ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సహాయంతో ఈ యొక్క ప్రార్థనలో ఆ దేవుని సహాయంతో మనం కూడా విజయం పొందాలని, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అయితే ఆయన హస్తమా వాడిని పొడిచి చంపేసిందో ఇప్పుడు మనం కూడా అదే పని చేయాలి. చేద్దామా? సో దేవుడి వాక్యాన్ని